గైస్ ఇప్పుడైతే నేను ఆడబోతున్నాను ఫ్రాగ్. ఇది ఇంతకు ముందు కూడా ఆడాను, ఇప్పుడు ఆడుతున్నాను. మళ్ళీ సూపర్గా ఉంటుంది గైస్. ఇదే మన ఎబిలిటీ సైడ్ రైట్ సైడ్ వచ్చిస్తుంది కదా కౌంటింగ్, అది మన ఎబిలిటీ అనమాట. ఇప్పుడైతే ముందుకు వెళ్తున్నా. భలే ఇంట్రెస్టింగ్గా భలే ఉంటుంది ఈ గేమ్. అయితే ఏం లేదు, వేసుకున్నా ఎనిమిది నాలుగు చూపిస్తే వీడియో కొట్టేస్తాడు. కొంచెం తక్కువ అయితే వీడు ఎబిలిటీ హెల్త్ కాబట్టి సైడ్ చేసుకోవచ్చు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎబిలిటీ ఉంటుంది గైస్. అది ఇప్పుడు ఎనిమిది చేసుకున్నా వీటిని మనం డిస్ట్రాయ్ చేయాలి. తర్వాత అన్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత మనం గెలిచేసినట్టే. కానీ మన వాటిని కూడా డిస్ట్రాయ్ ఎవ్వరూ చేయకుండా మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇది ఇప్పుడే ఎక్కించాను కాబట్టి అందరూ బాట్లే ఉన్నారు. ఫస్ట్ ఈ బేస్ ఏబి డిస్ట్రాయ్ చేస్తే బేస్ సి ఓపెన్ అవుతుంది అనమాట గైస్. ఇప్పుడు బేస్ సి కూడా డిస్ట్రాయ్ చేస్తే ఇంక గేమ్ మొత్తం అయిపోయినాయి. ఇక టైం అయిపోయేలోపు మనం ఎక్కువ స్కోర్ చేస్తే మనం గెలిచినట్టు, అంతే అన్నమాట గైస్. చూసారా, విక్టరీ కొట్టాం ఫస్ట్ బ్యాట్. మామూలుగా ఉండదే. 2 కాయిన్లు వచ్చాయి. ఓకే, ఇదే అనమాట మన స్క్వాడ్. ఎవరైనా మార్చుకోవాలంటే మనకి క్యారెక్టర్స్ వస్తాయి ఆడే కొద్ది. ఇందులో రావచ్చు క్యారెక్టర్. ఏమి కొత్త క్యారెక్టర్ రాలేదు. ఓకే పర్లేదు, ఇంకెప్పుడైనా రాకుండా ఉండిద్ది. ఇంకోండి డెక్, ఇదే మన క్యారెక్టర్ లిస్ట్. ఓకే, అప్గ్రేడ్ అయితే చేసేద్దాం. లెవెల్ 2 రివార్డ్. ఇప్పుడు ఇంకోటి ఆడదాం. ఈ మిడిల్లో దూకుతుంది చూడండి అక్క. ఆ అక్క మాత్రం ఎగిరిపడేసిద్ది. పోండి, ఎగిరిద్ది గైస్ అక్క, మామూలు అక్క కాదు. ఇప్పుడు వచ్చారు గైస్. మనం క్యారెక్టర్ని చేంజ్ చేసుకోవచ్చు గైస్. చూపినా చూడండి గైస్, అంతే. మ్యాప్ నొక్కేసి మనకి ఏ క్యారెక్టర్ కావాలో వాళ్ళు నొక్కితే వచ్చేసింది. చూడండి, చెప్పా కదా నొక్కి ఎగిరిద్దని. నాకు బాగా నచ్చింది గైస్ ఈ ఎగరలో, అందుకే నాకు ఈ క్యారెక్టర్ అంటే ఇష్టం. కానీ పేర్లు చూసుకోండి గైస్. సరే, మీకు ఈ ఆట గురించి చాలా వరకు తెలియదు కదా. ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడైతే నేను నేమ్స్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తాను, బాగుంటుంది. వీడి పవర్ చూడండి గైస్, మామూలుగా ఉండదు. ఇందాక అప్గ్రేడ్ చేసాను. వచ్చారమ్ము నాకెందుకు, నేను పోతాను సార్, నాకు దుడ్డు, నేను పోతా. అబ్బా షీల్డ్ వచ్చేసి స్పాన్ అయిన బట్టి షీల్డ్ వచ్చింది గైస్. ఇప్పుడే ఉండదు అనే డైలాగ్ అర్హత కూడా లేదు. వచ్చేసాడు. ఈ ఎబిలిటీలు అన్నీ మర్చిపోయాను గైస్ చాలా వరకు. ఏదో గుర్తు వెళ్ళిపోయాడు. అది ఇలాగ మనకి మ్యాప్ కింద కూడా చూపిస్తారు. మనం దాని నొక్కి కూడా క్యారెక్టర్స్లోకి మార్చుకోవచ్చు. ఒక్క కాయిన్. ఓకే, నెక్స్ట్ రాకుండా ఉంటుందా క్యారెక్టర్స్. ఈ లీగ్ ఓపెన్ అయిందిగో. వీళ్ళందరూ ఈ లీగ్లో వస్తారనమాట. అన్లాక్ చేసుకోవాలి. ఓకే, చూద్దాం ఎవరెవరు వస్తారు. చెత్త గైస్. అటాక్ అంటే అటాక్. అరే డెక్ చూసుకునిరా, సరే చూసుకోండి. నేను దీన్ని ట్రై చేద్దాం. వీడు బల్క్ రూపంలో హల్క్ లాగా ఆదరగొట్టేస్తాడు. చూడండి గైస్, ఊదా కుంఫ అంట. ఈ డబ్ల్యూటీ నాకు సరిగ్గా గుర్తులేదు. వీడైతే షీల్డ్ వేస్తాడు కదా, హీరోబాలో ఉన్నాడు కదా, మళ్ళీ ఇష్టం నాకైతే ఆడు. వెళ్ళిపోతున్నారు వాళ్ళు అయితే.
ఇదొద్దు. మొత్తానికి గెలిచేసాం. తిరుగుతున్నాడు. రెండు కాయలు వచ్చాయి అంటే 2 కిలోలు కొట్టాం. ఇప్పుడు ఇందులో చూద్దాం. రివార్డ్ వచ్చాడు గాయ్స్, వచ్చాడే. ఇప్పుడు ఇన్ని పెట్టేసుకుందాం డెక్లోకి వెళ్ళి. ఎవరి బదులు పెట్టుకుందాం? ఈ మౌస్లో ఉన్నప్పుడు నేను ట్రై చేయాలి. ఏంటబ్బా ఇది? నేను ఆడు చాలా రోజులు అంటే చాలా ఇయర్స్ అవుతుంది, అందుకే నాకు కొంచెం కొత్తలాగా అనిపిస్తుంది. కానీ నేను నాకు ఆడచ్చు ఇప్పుడు పదండి. ఈ నాకు భలే ఇష్టం. వీడు బతుకుగా ఒక్క ఈ సైడ్ అప్పుడు పర్లా మిడుపుట్లు ఉంటాయి. ఆర్చర్ ఇలాగా అక్క మాత్రం బలి వచ్చింది. ఓ అక్క, నీ చావు నా చేతులోనే అక్కో. సో అచ్చా అది మన ఊళ్ళో ఉంది. ఊడిడు మొత్తం తెలియటా కూడా. సో ఇది కూతురు నువ్వు అమ్మ పాప, నీకోసం మా పాప. కొట్ర బొక్కలోనే ఉంటాయి మిడికిట్లు. ఒక్కయా నీ కాయ నా చెప్పలేదు. వచ్చేసేయాలి అన్నీ. వచ్చాడు గాయ్స్, చెప్పాను కదా మనమే 5 కిలోలు కొట్టాం. మ్యాక్సిమం మినిమం ఉండాలి గైస్. గేమ్ నాకు ఇదంతా వద్దు. అండర్ 18 మంది. ఇవ్వనుగా అన్లాక్ చేసి పడేయండి. ఇందులో కూడా ట్రాక్టర్లు వస్తాయి కదా ఒక్కొక్కసారి. ఇదంతా వద్దు ఉంటారు భయం నా దగ్గర ఉన్నట్టు కట్లు 65 అనేది. క్లబ్ క్రియేట్ క్లబ్ 1000 కావాలి. ఐడికి కాయిన్లు గతిలేక గంజిది అయితే బెచ్చగడొచ్చి బిర్యానీ అడిగాడంట వీటిలో అంటాడు.